ప్రతి ఒక్కరి జీవితంలో సమస్య కాదు, సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకు జవాబు కూడా ఉంటుంది. ప్రతి సమస్య ఏదైతే ఉందో దానికి చక్కటి పరిష్కారాన్ని కూడా దేవుడు సిద్ధం చేశాడు. సమస్యను మనము ఎదుర్కొంటున్నాం, కానీ ఆ సమస్య పరిష్కారం ఎక్కడో సరిగ్గా మనము కనుగొనలేకపోతున్నాం. మనకొచ్చిన ప్రధానమైన సమస్య ఏంటి అనంటే, సమస్యను ఎదుర్కోవటం కాదు, ఆ సమస్యకు పరిష్కారం దొరకక మనము ఇంకా సమస్యలో పడిపోతున్నాం. మరి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటే, మరి పరిష్కరించే వాటి యొద్దకు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకరోజు ఒక ఆయన షాప్కి వెళ్దామని, ఆయన బట్టలు వేసుకొని షాప్కి వెళ్దామని, కూరగాయల మార్కెట్కి వెళ్దామని సంచి పుట్టుకొని బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు కాలు నొప్పిగా ఉంది, ఎడంకాలు. ఆయన నడవటం కొద్దిగా కష్టంగా ఉంది. అయినా కొంచెం ముందుకు నడిచినప్పుడు అది కొంచెం కుంటుతూ నడిస్తే ఎట్లా ఉంటారో అట్లా ఉంది. అలాగనే ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఒక ఆయన భక్తిపరుడు ఎదురయ్యాడు. ఎందుకు నువ్వు కుంటుతూ నడుస్తున్నావంటే, నాకు తెలియదు, నేను ఉదయం బాగానే వచ్చాను, వస్తా ఉన్నప్పుడు నాకెందుకు కాలు నొప్పిగా ఉంది, అందుకే కుంటుతూ ఉన్నాను అని అన్నప్పుడు ఆ భక్తిపరుడు ఏమన్నాడంటే, ఈ కుంటితనం ఎక్కువ అవ్వకుండా, ఈ కుంటితనం మీకు పూర్తిగా పోవాలంటే వెళ్ళి నువ్వు గుండు చేయించుకోమని చెప్పాడు. ఒకవేళ అది నిజమే అని అనుకొని, ఇది పెరగకుండా అలాగనే ఉన్నది పోవాలి కాబట్టి ఆయన వెళ్ళి గుండు చేయించుకొని వచ్చాడు. మరుసటి రోజు మరొక చోటికి ప్రయాణమైతే ఆయనలో నడకలో మార్పు లేదు. అదే కుంటుతూ నడుస్తున్నాడు, అదే నొప్పి వస్తూ ఉంది. దానికి పరిష్కారము దొరకలేదు అని అనుకొని వెళ్తూ ఉంటే ఒక తత్వవేత్త లేదా ఒక సహాయం చేసే సోషల్ వెల్ఫేర్ ఒక ఆయన ఎదురొచ్చి, నీవు అన్నదానాలు వస్త్రదానాలు చేస్తే నీకుండా ఈ కాలు నొప్పి యొక్క సమస్య పోయిద్ది అని చెప్పాడు. చెప్పినప్పుడు ఒకవేళ అది నిజమే అని అనుకుంటా అని అనుకొని వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఎంతో కొంత ఆయన ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేశాడు. అయ్యా నేను చెప్పినట్టుగా చేశాను అనే ఒక సంతోషం ఆయనలో ఉంది. అయితే ఆయనలో ఉన్న సమస్య అయితే పోలేదు. అలాగనే నడుస్తూ ఉంటే మరలా కుంటినడకే వస్తూ ఉంది. ఈసారి అలాగూ వెళ్తూ ఉన్నప్పుడు, కష్టంతో వెళ్తూ ఉన్నప్పుడు ఒక జ్ఞాని ఎదురయ్యాడు. ఆ జ్ఞాని ఎలాగూ అన్నాడు ఏంటంటే, నీ కుంటితనం ఎవరికీ కనపడకుండా అది కప్పివేయబడాలంటే ఒక నిలువుటంగి వస్త్రాలు, అంగీలు, తెల్లటంగీలు వేసుకో, అది ఎవరికీ కనపడదు, చాలా డిగ్నిఫైగా ఉంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన కూడా ఒక వారానికి సరిపడా అంగీలు కొనుక్కొని ఆయన పైనుంచి కింద దాకా ఒకే వస్త్రాన్ని వేసుకున్నాడు. వేసుకుని నడుస్తూ ఉన్నప్పుడు అది కనపట్టలేదులే, కానీ నొప్పి మాత్రం పోలేదు. ఆయనకు అర్థమైపోయింది, ఎంతమంది ఎన్ని విధాలుగా దీనికి పరిష్కారం చెప్పాలని ప్రయత్నం చేశారులే, కానీ ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. అసలు ఎందుకు నా కాలు నొప్పి పెడుతుంది అని ఒక కూర్చొని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఆయన ఒక్కసారి మొత్తాన్ని చూశాడు, ఏమీ లేదు. కాళ్ళలో ఏమన్నా ఉందేమో చూశాడు, ఏమీ లేదు. ఆయన వేసుకునే చెప్పులను ఒకసారి చూద్దామని శుభ్రంగా కడిగి చూస్తే ఆ చెప్పులో సన్న మేకు ఉందంట. ఆ మేకు ఆయన నడిచేటప్పుడు గుచ్చుతూ ఉన్నప్పుడు ఆయన నడక మారిపోయింది. ఆయన పరిష్కారం ఎక్కడ, సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే ఆ చెప్పులో ఉన్న మేకును తీసేసిన తర్వాత ఆయన చక్కగా నడవగలిగాడు. ప్రియమైన సోదరి, స్నేహితుడా, దేవుడు మన ఆధ్యాత్మికమైన జీవితంలో కావచ్చు, మన ఈ లోకపు యాత్ర జీవించే విధానంలో కావచ్చు, అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటాం. సమస్యను ఎదుర్కోకుండా జీవితాన్ని ముగించిన వ్యక్తి ఇంతవరకు భూమి మీద లేరు. అలాగనే సాధారణంగా అనేకమైన సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు ఎక్కువగా మనిషిని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి. వీటికంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి. అది ఒక్కోసారి బ్రతుకు మీద నిరాశను తీసుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో బాగా ప్రాముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని అంటే, పిల్లల విషయమై తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ప్రాముఖ్యమైన సమస్యలు. వారి చదువులు కావచ్చు, వారి ఎదుగుదల కావచ్చు,
వారి వివాహాలు కావచ్చు, లేదా వారి ఉద్యోగాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వాళ్ళు విజయ శిఖరాన ఉండాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు మాట వినాలని కోరుకుంటారు. కానీ అక్కడే వాళ్ళకి ప్రధానమైన సమస్య వాళ్ళు ఎదుర్కొంటారు. ఇటువంటి సమస్యలతో సతమతం అవుతున్న వారు ఈ సమస్యల నుంచి మనం విడుదల కలగాలంటే మన జ్ఞానము, మన ఆలోచన, మన బలము, మన బలగము సరిపోదు. అది ఎవరు దానిని పరిష్కరించగలడో ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన పరిష్కరించగలడు. అలాగనే ఒక తల్లి ఎదుర్కొంటున్న ఒక సమస్య ఉంది. ఏంటి ఆవిడ ఎదుర్కొంటున్న ఒక సమస్య అంటే, తనకు ఒక శరీరంలో ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధులు రావటం చాలా సర్వసాధారణమైన విషయమే. కానీ ఆ వ్యాధి కొన్ని వారాలు కాదు, కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు ఆమెను వెంటాడుతుంది, వేధిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆమెను ఎంత కృంగదీసింది, ఎంత నిరాశలోకి తీసుకువెళ్ళిందంటే, అసలు ఈ బ్రతుకు జీవించటం అవసరం అంటావా అనే స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అంత బలహీనమై బక్కచిక్కిపోయి చావు కొరకు ఎదురు చూస్తుంది ఆ తల్లి. ఎదురు చూస్తున్నప్పుడు ఎన్నో చోట్లకి తను ప్రయత్నం చేసింది. ఎన్నో చోట్ల సమస్యకు పరిష్కారం దొరికిద్దని చూసింది. ఎంతోమంది సలహాలు తీసుకుంది. కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆ సమస్యకు విడుదల కలగలేదు. మరి ఆ సమస్యకు సరిగ్గా విడిపించి స్వస్థపరిచి బాగు చేసేయగలిగిన వారు ఎవరున్నారు అని తెలుసుకున్నప్పుడు ఆవిడ మెదడులోకి వచ్చిన ఒక ఆలోచన, ఇతరులు చెప్పిన చెవుల్లోకి వచ్చిన ఒక మాట ఏంటంటే, నిన్ను సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన నిన్ను బాగు చేయగలడు అనే ఒక విషయాన్ని ఆవిడ చెవిలోకి తీసుకుని వెళ్ళగలిగారు. ఆవిడ చాలా విషయాలు తన చెవుల్లో విన్నదిలే కానీ ఇది చాలా క్రొత్తదనంగా ఉంది, ఇది చాలా వింతగా ఉంది. ఇది వింటున్నప్పుడు తన మనసు ఎందుకు పులకించిపోయినట్టుగా అనిపించింది. అవును, నా సమస్యకు ఒక పరిష్కారం బహుశా ఆయనే అనుకుంటాను అని అన్నది. ఎందుకు అనుకున్నది అని అంటే, నన్ను ఎవరైతే సృష్టించారో సృష్టికర్తగా చేశారో ఆయన మాత్రమే నన్ను బాగు చేయగలడు, ఆయన మాత్రమే నన్ను సరి చేయగలడు, స్వస్థత ఇవ్వగలడు, నా శరీరంలో శక్తిని దయచేయగలడు అన్న విశ్వాసంలోకి ఆవిడ వెళ్ళింది. ఒకరోజు లండన్ దేశంలో 4 కూడలి ప్రాంతం ఉందంట. 4 కూడలి అంటే ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ చుట్టూ 4 రోడ్లు ఉంటాయి 4 ప్రాంతాలకు వెళ్ళటానికి. దానికి ఆ రింగ్లో ఒక వాల్ టవర్ పెట్టారు, క్లాక్ టవర్ పెట్టారు. చాలా ఎత్తైన టవర్ అది. ఆ ఎత్తైన టవర్లో ఒక గడియారం పెట్టారు. ఆ గడియారము ఆ లండన్ ప్రాంతంలో ఏ మేడ మీదకి ఎక్కి చూసినా కానీ కనపడే అంతగా దాన్ని క్లాక్ టవర్ అంటారు. ఆ క్లాక్ టవర్లో చాలా రద్దీగా ఉంటుంది. వాళ్ళు చూసి ఇది క్లాక్ టవరు ఒక సెంటర్ పడిపోయింది. ఆ వాచ్ అనేక మందికి ఆ రోజుల్లో సమయాన్ని చూపించింది. అది కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత అది ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత చాలామంది మెకానిక్కులు ఆ రోజుల్లో ఉన్న మెకానిక్కులు ప్రయత్నం చేశారు బాగు చేయడానికి. కానీ ఎక్కడా కూడా అది అవ్వలేదు. ఎందుకని గడియారాలు బాగు చేసే మేము ఎందుకని దీన్ని బాగు చేయలేకపోతున్నాం అని చాలా బాధపడ్డారు. చివరికి మొత్తం మీద వాళ్ళు కనుక్కున్నారు, అసలు దీన్ని అక్కడ ఉంచిన వారు ఎవరు, దాన్ని తయారు చేసిన వారు ఎవరు అన్న సంగతి వాళ్ళు తెలుసుకుంటూ కొంచెం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే ఒక పేరు తెలిసింది. ఆ పేరును వెతుక్కుంటూ ఆ వీధిలోకి, ఆ పట్టణంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక తలుపు కొడితే ఒక వృద్ధుడు తలుపు తీశాడు. ఆ తలుపు తీసిన తర్వాత, పలానా వ్యక్తిలో క్లాక్ టవరు గడియారాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి నువ్వేనా? అవును నేనే అని అన్నారు. అయ్యా అది ఆగిపోయింది, చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయింది, చాలా ప్రయత్నం చేశాం కానీ అది తిరగటం లేదు, మీరేమైనా చేయగలరా అని అన్నాడు. అన్నప్పుడు నన్ను తీసుకుని వెళ్ళండి అన్నప్పుడు ఆ వృద్ధ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. ఎంతవరకు ఎక్కించగలరు అంతవరకు ఎక్కించారు. ఎక్కించిన తర్వాత దాన్ని రిపేర్ చేశాడు. ఆ వాల్ క్లాక్ గడియారము తిరగటము ప్రారంభమైంది. కింద వారికి ఆశ్చర్యపోయారు, అర్థం కాల. మేము చేయలేంది ఆయన ఎలాగూ చేశాడు, మేము చేయాలనుకున్నది ఆయన ఎలాగూ చేయగలిగాడు అంటే ఆయన జవాబు ఒకటే అర్థమైంది, అది ఆయన సృష్టించాడు కాబట్టి, ఆయన చేశాడు కాబట్టి ఆయన మాత్రమే దాన్ని బాగు చేయగలడు అన్న సత్యము
వాళ్ళకు తెలుసుకున్నారు. ప్రియమైన సోదరి స్నేహితుడా, భూమి ఆకాశములను సృజించిన తర్వాత మన్నులో నుంచి మనల్ని చేసిన దేవుడు, ఆ దేవుడు దగ్గర మన్నులో నుంచి తీయబడిన ప్రతి మనిషికి వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారము ప్రభువు దగ్గర ఉంది. ఈ సత్యాన్ని మనం మర్చిపోయి మనం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో మనము ఓడిపోయి చివరకు ఒక నిరాశలోకి మనం వెళ్తూ ఉంటాం. ఈ తల్లి కూడా అదే తెలుసుకుంది. నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న వ్యాధి, అదిగో ప్రభువు దగ్గరికి వెళితేనే స్వస్థత కలిగిద్ది అన్న సత్యాన్ని ఎరిగిన ఆవిడ విశ్వాసంతో వెళ్ళింది. విశ్వాసాన్ని బట్టి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆవిడ బాగుపడింది. తన అనారోగ్యంలో నుంచి విడుదల కలిగింది. ఆ తల్లి విశ్వాసంతో వెళ్ళింది, విడుదలై వచ్చింది. ఈరోజు ఆవిడ ఎన్నో చోట్లకి వెళ్ళింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ విడుదల కలగలేదు. ఎన్నో ప్రయత్నాల ఆలోచనలు తీసుకుంది. ఈరోజు నువ్వు ఒక సరైన నిన్ను సృజించిన దేవుని యొద్దకు నువ్వు వచ్చావు. ఆవిడకు సమస్య అది, నీకు సమస్య మరొకటి కావచ్చు, నాకు సమస్య వేరొకటి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రభువు దగ్గర పరిష్కారం ఉంది. మనము సరైన సమయానికి వచ్చాం, సరైన చోటుకు వచ్చాం, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఈరోజు మనకు ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్యల నుంచి ఒక పరిష్కారాన్ని తీసుకొని ఆ తల్లి విడుదలై వెళ్ళినట్లుగా మనం ఈ మందిరంలో నుంచి జవాబు పొందుకొని వెళ్ళుదుముగాక. గట్టిగా చెబుదాం. ఇంకొక తండ్రి ఉన్నాడు, అదే మార్కు సువార్తలో. ఆ మార్కు సువార్తలో తన కొడుకు విషయం గురించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాడు. ఎన్నో చోట్లకు తీసుకొని వెళ్ళాడు చిన్నప్పటి నుంచి కూడా, కానీ ఎక్కడ పరిష్కారం దొరకలేదు. ఎవరో చెప్పారు, పరిష్కరించేవాడు ప్రభు ఉన్నాడు, స్వస్థపరిచే సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, ఏదైనా ఏమైనా చేయగలిగిన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసే అసలైన వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పినప్పుడు ఆ తండ్రి తన కుమారుని తీసుకొని వస్తాడు. ఆ తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చిన తరువాత అంటున్నాడు, అయ్యా నీ వలన ఏమైతే మాకు సహాయము చేయండి, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి చెప్పవలసింది చెప్పాడు, తండ్రికి చెప్పవలసింది చెప్పాడు, కుమారుడికి చేయవలసింది చేశాడు. చెప్పవలసిన వాళ్ళకి చెప్పాడు, చేయవలసిన వాళ్ళకి చేశాడు. ఏం జరిగింది? ఆ ప్రార్థనకు ఫలాలు పొందుకున్నాడు, ఫలితం పొందుకున్నాడు. ఫలితం పొందుకున్న ఆ తండ్రి ప్రియబిడ్డను తీసుకొని సంతోషముతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక తండ్రి వేదనలో నుంచి ఆయనకు సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు కలిగించాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళి చేసిన ప్రార్థనకు వచ్చిన ఫలితం. ఒక తల్లి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు విశ్వాసంతో వెళ్ళింది, విశ్వాసాన్ని బట్టి కలిగింది విడుదలతో వచ్చింది. విశ్వాసంతో వెళ్ళిన తల్లి విడుదలతో వస్తే, ప్రార్థనతో వెళ్ళిన తండ్రి ఫలితం పొందుకొని వచ్చాడు. ఈరోజు విశ్వాసము ప్రార్థనతో కూడి వచ్చిన మనము కూడా అలాంటి విడుదల పొంది ఫలితాలు అనగా జవాబులు పొందుకొని ఈ స్థలము నుంచి మనము వెళ్ళుదుముగాక.